కలిసుంటే నిలబడతావు, విడిపోతే పడిపోతావు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కి కౌంటర్ వేశారా? మ్యాటర్లోకి వెళ్ళిపోతే టుగెదర్ వీ స్టాండ్, డివైడెడ్ వీ ఫాల్ అంటూ స్వర్ణాంధ్ర 2047ని ఉద్దేశించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక ట్వీట్ వేశారు. కరెక్ట్గా అల్లు అర్జున్ అరెస్ట్ అయిన టైంలో అనమాట. సో నేను టైంని నమ్మను, టైమింగ్ని నమ్ముతా అని డైలాగ్ చెప్పిన ఆయనే కరెక్ట్గా టైమింగ్కి వేసేసరికి చాలామంది దీన్ని సింక్ చేస్తున్నారనమాట. సో పవన్ బన్నీని ఉద్దేశించి ట్వీట్ వేశారా లేదా అనేది పక్కన పెడితే ఆ మాటలు మాత్రం నిజంగానే చాలా ఇంపాక్ట్ చూపిస్తున్నాయన్నమాట. అయితే పుష్పకి ముందు చూసుకుంటే ప్రతి ఈవెంట్లో మెగా ఫ్యాన్స్ అని ప్రస్తావించిన అల్లు అర్జున్ పుష్ప నుంచి మాత్రం నా ఆర్మీ నా ఫ్యాన్స్ అని ప్రస్తావించడం చూసిన చాలామంది పుష్ప సినిమా నుండి మెగా కాంపౌండ్ నుంచి బన్నీ బయటకు రావాలి అని భావిస్తున్నట్లుగా ప్రచారం బాగా జరిగింది. అందుకేనేమో పుష్ప ముందు వరకు మెగా ఫ్యాన్స్ అని ప్రస్తావించిన బన్నీ పుష్ప నుండి నా ఫ్యాన్స్ నా ఆర్మీ అని ప్రస్తావించడం మొదలుపెట్టారు. ఐ లవ్ అంటే ఎంతో ప్రేమతో పిలుస్తాను, నా సొంతంగా ఫీల్ అయి పిలుస్తా. ఐ లవ్ యూ మై ఆర్మీ, మై ఆర్మీ ఐ లవ్ యూ. అండ్ ఒకప్పుడు కట్టె కాలే వరకు నేను చిరంజీవి ఫ్యాన్నే అని చెప్పిన ఆయన ఇప్పుడు చిరంజీవి పేరు కూడా ప్రస్తావించడం లేదు. అలాగే అప్పట్లో ఒక షోలో చిరంజీవి అల్లు అర్జున్ అన్నప్పుడు బన్నీ చిరంజీవి ఎక్కువ అన్నట్లుగా చెప్పారు. కానీ మొన్న అన్స్టాపబుల్ షోలో మాత్రం మా నాన్న కంటే ఎవ్వరూ ఎక్కువ కాదు అని తేల్చి చెప్పారు. ఇలాంటివన్నీ చూసి మెగా ఫ్యామిలీలో చీలిక వచ్చింది అని నిర్ధారించారు ఆల్మోస్ట్ అంతా. బట్ ఎప్పుడైతే మేనల్లుడు అరెస్ట్ అయ్యాడని మెగాస్టార్ చెవిన పడిందో ఇమీడియట్గా విశ్వంబర షూటింగ్ ఆపేసి తన ఇంటికి వెళ్ళారు. చూడండి, ఇప్పుడే అందరూ అనుకుంటున్నారు మెగా ఫ్యామిలీ ఎప్పటికీ ఒక్కటే అని. అయితే కొందరు మాత్రం చీలిక వాస్తవమే, కానీ మళ్ళీ రీయునైట్ అయితే బాగుంటుంది అని భావిస్తున్నారు. మరి కొందరు మాత్రం అల్లు వేరే మెగా వేరే, అల్లు అర్జున్ బ్రాండ్ అంటూ చెప్తున్నారు. ఇంతకీ మీరేం కోరుకుంటున్నారు? మెగా ఫ్యామిలీ అంతా ఒక్కటే అంటారా? లేదు మళ్ళీ రీయునైట్ అయితే బాగుంటుంది అంటారా? లేదు మెగా వేరు అల్లు వేరు అంటారా? మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి.